సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గ్రహాలు ఎన్ని ప్రతికూలంగా ఉన్నా ఒక్క కుజుడు 6వ స్థానమున ఉంటే చాలా యోగిస్తూ ఉంటారు. అర్ధలాభో వస్త్రలాభ ధనలాభ యశస్తథ అన్నది శాస్త్రం. ఇక్కడ చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఈ వారం చాలా తక్కువగా ఉండడం వల్ల మానసికమైనటువంటి సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు వెళ్ళి రాహువుతో కలవడం, లేకపోతే శనేశ్వరుడితోటి కలవడం, లేదా అర్గళం, ఈ పట్టేటువంటి అర్గళం పాపార్గళం పట్టడం వల్ల ఏమవుతుంది, మానసికమైనటువంటి సంఘర్షణ అది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎలా ఆలోచించాలి అనేటువంటి సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సందిగ్ధావస్థలో ఉంటారు. అదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే 6వ స్థానమందు కుజుడు రోగబాధలు, రుణబాధలు, శత్రుబాధలు రాకుండా చేస్తూ ఉంటారు. మానసికంగా కొంత మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా దాని నుండి బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా అష్టమంలో ఉన్నటువంటి గురువు నిష్ఠురం సాహసం క్రోధం అష్టమస్తే భవేద్ గురువు అన్నది శాస్త్రం. అంటే కోపం పెరిగిపోతూ ఉంటుంది, ఆసక్తి, మనం ఏమి చేయలేకపోతున్నామే, లేదా అసమర్థత, మనం చేయగలిగినా చేయలేకపోతున్నామని కొంతమంది, మనం ఏమీ చేయలేకపోతున్నామని కొంతమందిలోనూ కొంత ఈ అసహనం, అసంతృప్తి, కోపము ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో చాలా కామ్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని తక్కువ చేసి ఎవరైనా మాట్లాడినా, మీ శక్తి తెలియకుండా మాట్లాడినా అక్కడ మీరు ప్రతిఘటించకూడదు. ధనురాశి వారు కొంత కామ్గా ఉండాలి. అర్ధాష్టమ స్థానమందు శనేశ్వరుడు ఉన్నారు. అక్కడ కుటుంబ బలం లేదు, మీకు సపోర్ట్ లేదు, ఒంటరిగానే మీరు పోరాటం చేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మానసికమైనటువంటి బలం లేదు. పైకి గంభీరంగా కనబడుతున్నారు, కానీ వెనక చాలా ఎక్కువ బాణం పోట్లు కనబడుతూ ఉన్నాయి. వెనక జరిగేటువంటిది తెలియదు. ఎదర గంభీరంగా ఉన్నారనే చూస్తూ ఉంటారు ప్రజలు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి ఉచ్చులోనూ కూడా పడకూడదు. ఎక్కడా కూడా ఈజీ వేలో మనం వెళ్ళకూడదు. చాలా కష్టసాధ్యమైన జీవనాన్ని ఎంచుకోవాలి. దానివల్ల ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మానసిక సంఘర్షణ ఉంటుంది. దాని నుండి బయటపడడానికి చంద్రశేఖరాష్టకాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి.